ఇవాల్టి వీడియో ఏంటంటే సండే రోజు సాయంత్రం మేము ఒక ఫంక్షన్కి వెళ్ళామండి. వెళ్ళే ముందు సండే రోజు నేను చేసుకోవాల్సిన పనులన్నీ ఏ విధంగా చేసుకున్నానో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. మామూలుగా అయితే సండే రోజు నాకు అసలు ఖాళీ ఉండదండి. ఎందుకంటే మండే ఇంట్లో అందరం దీపం పెట్టుకుంటాం కాబట్టి కిచెన్ క్లీనింగ్ అని, ఫ్లోర్ క్లీనింగ్ అని, వాకిట్లో ముగ్గులని చాలా పనులు ఉంటాయి. ఈ పనులన్నీ సాయంత్రం 6 అయ్యేసరికి కంప్లీట్ చేసేసుకొని ఫంక్షన్కి వెళ్ళాను. అయితే ఆ రోజు చాలా వరకు నా పనులన్నీ మధ్యాహ్నం 3 గంటలకే కంప్లీట్ చేసుకొని 3 గంటల నుండి 4 గంటల వరకు ఒక డ్రెస్ ఉంటే కుట్టుకున్నాను. ఆ డ్రెస్ నార్మల్ డ్రెస్సేనండి. ప్రీవియస్ వీడియోలో కటింగ్ చేసుకొని పక్కన పెట్టాను కదండి, ఆ డ్రెస్సేనండి అది. ఆ డ్రెస్ కుట్టుకున్న తర్వాత సాయంత్రం పిల్లలు తినడానికి స్నాక్స్గా కరపెండలం దుంపలు కుక్కర్లో పెట్టుకొని ఉదయం ఉతికిన బట్టలన్నీ మడత పెట్టేసుకున్నాను. మా కోళ్ళన్నీ చనిపోయిన తర్వాత 2 కోడి పిల్లలు ఒక పెట్ట మిగిలిందండి. ఇవి చూడడానికి అమాయకంగానే ఉంటాయి కానివ్వండి, సాయంత్రం పూట వాటిని ఇంట్లో పెడదామని పట్టుకోవడానికి ట్రై చేస్తే మాత్రం తూనికల్లా పారిపోతూ ఉంటాయి. గాబుల్లోనే ఉంటాయి కానివ్వండి, పట్టుకుందామంటే చేతికి అస్సలు దొరకవు. ఇక ఈ బట్టలు మడత పెట్టుకుంటూ మీకు మంచి విషయం చెప్తానండి. మా కోడి పిల్లల్లాగే ఒక ప్లేస్లో 2 కుక్కలు ఉన్నాయండి. ఒకటేమో వైట్ కలర్ది, ఒకటేమో బ్లాక్ కలర్ది. అవి ఎప్పుడు కొట్టుకుంటూనే పోట్లాడుకుంటూనే ఉండేవి. అలా పోట్లాడుకునే కుక్కల్ని మనం పెంచుకున్నా లేదా వాటిని చూసుకోమని వేరే వాళ్ళకి ఇచ్చినా అప్పుడు కూడా అవి మన మాట వినకుండా గొడవ పడుతూనే ఉన్నాయి అనుకోండి. అప్పుడు రెండింట్లో ఏది గెలుస్తుందో చెప్పగలమా అంటే ఈజీగా చెప్పచ్చు. రెండింట్లో మనం దేన్ని ప్రేమగా చూసుకుంటామో, దేనికి బాగా ఫుడ్ పెట్టి చూసుకుంటామో అదే గెలుస్తుంది. అలాగే మనకి కూడా మంచి చెడు 2 ఉంటాయి. అయితే రెండింట్లో మనం దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామో, దేనికి మనం ఎక్కువగా కనెక్ట్ అవుతామో అదే గెలుస్తుంది. జీవితంలో హ్యాపీగా ఉండాలంటే మనం దేనికి ఎక్కువగా రిలేట్ అవుతామో దాన్ని బట్టే మన లైఫ్ ఉంటుంది. మన లేడీస్కి ఎక్కువగా పిల్లల విషయంలో చాలా స్ట్రెస్ ఉంటుంది. ఉదయం లేస్తే వాళ్ళని స్కూల్కి పంపించాలి, కాలేజీకి పంపించాలి, వాళ్ళ చదువులు, ఉద్యోగాలు, వాళ్ళ గురించే ఎక్కువగా ఆలోచించాల్సి ఉంటుంది. తీరా వాళ్ళకి ఒక వయసు అంటూ వచ్చిన తర్వాత మన మాట వినడం కష్టమే. ఇలాంటివి మనల్ని చాలా బాధ పెడుతూ ఉంటాయి. పిల్లల విషయంలో మనం తల్లిగా గెలవాలంటే వీలైనంత వరకు వాళ్ళతో ప్రేమగానే ఉండాలండి. అంటే ఆల్రెడీ మనం ప్రేమగానే ఉంటామనుకోండి, కానీ ఎలాగా? వాళ్ళు మంచిగా ఉన్నంతసేపు చెప్పిన మాట వినకపోయినా, వస్తువులు పాడు చేసినా, స్కూల్లో ఇచ్చిన హోంవర్క్స్ రాయకపోయినా, చదవకపోయినా అప్పటి వరకు ప్రేమగా ఉన్న మనం సడన్గా అమ్మోరులా మారి ఓ దుమ్ము దులిపేస్తాం. పిల్లలు చెప్పిన మాట వినాలన్నా, క్రమశిక్షణతో ఉండాలన్నా ఇందాక చెప్పుకున్నట్టు మనం దేనికి ఎక్కువగా రిలేట్ అవుతామో వాళ్ళు కూడా దానికే రిలేట్ అవుతారు. కాబట్టి మన కుక్క పిల్లలు మన మాట వినాలంటే మనం వాళ్ళకిచ్చే ఇంపార్టెన్స్ని బట్టి వాళ్ళు మన మాట వింటారు. ఇదంతా ఇప్పుడు మీకెందుకు చెప్తున్నానంటే పిల్లల పెంపకంలో 80% మన లేడీసే ఎక్కువ బాధ్యత తీసుకుంటారు. అంటే మగవారు కూడా తీసుకుంటారు, కానీ ఎంతవరకు? స్కూల్ ఫీజులు కట్టడం, వాళ్ళకి కావాల్సినవి కొనివ్వడం, చాక్లెట్లకి, లాలీపాప్లకి డబ్బులు ఇస్తూ ఉండడం, ఇలా అన్నీ నానే ఇవ్వడం వల్ల నాన్న హీరో అవుతున్నాడు, అమ్మ జీరో అవుతుంది. కానీ అన్నీ చేసి పెట్టేది మనమే. ఏదేమైనా కానివ్వండి, మన ఆడవాళ్ళం చాలా గ్రేట్ అండి. ఓవైపు వంట చేస్తూ ఉంటాము, వంట చేస్తూనే టీవీ చూస్తూ ఉంటాము, టీవీ చూస్తూనే మిగతా పనులు కూడా చేసుకుంటూ ఉంటాము. ఇంట్లో పని అయిపోతుంది. బయటకు వెళ్ళి వర్క్ చేసేవాళ్ళు అయితే బయట చేసే పని బయట అయిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే మనం చేసేది మల్టీ టాస్క్ అనే చెప్పాలి. ఓకేనండి. బట్టలన్నీ మడత పెట్టేసిన తర్వాత మా కుక్క పిల్లలిద్దరికీ తలకి నూనె రాసి 5 నిమిషాలు మర్దనా చేశాను. ఆ రోజు సండే అని చెప్పాను కదండి, ప్రతి సండే పిల్లలిద్దరికీ తలకి నూనె రాసి మర్దనా చేసి తలస్నానం చేపిస్తాను. ఇలా చేస్తే 2 రకాల ఉపయోగాలు ఉంటాయండి. ఒకటి, పిల్లలకి మనకి మధ్య బాండింగ్ బాగుంటుంది. అంటే పిల్లల్ని దగ్గర తీసుకొని ప్రేమ చూపించినట్టుగాను ఉంటుంది. తలకి నూనె రాసి మర్దనా చేయడం వల్ల బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉండి పిల్లలు యాక్టివ్గా ఉంటారు. ముఖ్యంగా ఈ వీడియోలో మీతో ఒకటి చెప్పాలండి. నేను కామెంట్స్కి సరిగా రిప్లైస్ ఇవ్వట్లేదని ఎవరూ మనసులో పెట్టుకోకండి. గిన్నెలు తోమడం తప్ప ఇంట్లో చేసే ప్రతి పని నేనే చేసుకోవాలండి.
ఈ పనులన్నీ చేశాకే వీడియోస్ చేసుకోవడానికి నాకు టైం ఉంటుంది. మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చూసి లైక్ చేసి కామెంట్స్ పెడుతున్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నాకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని బాధలున్నా, ఛానల్ రన్ చేసుకునే అంత సపోర్ట్ లేకపోయినా కేవలం మీరిచ్చే సపోర్ట్తోనే నేను ఛానల్ రన్ చేస్తున్నానండి. మీకు చాలాసార్లు చెప్పే ఉంటాను, మా ఇంట్లో వాళ్ళు నాకు వీడియోస్ చేసుకోవడానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా నేనే చేసుకుంటాను. ఇదిగాక నాకు ఛానల్ పరంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినా దాన్ని సాల్వ్ చేసే వాళ్ళు కూడా నాకు ఎవ్వరూ లేరండి. ఉన్నదల్లా పద్మకు ఒక్కరితే. తను కూడా నాకు దగ్గరలో ఉండదు, 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. డైరెక్ట్గా చెప్పి చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి నా కష్టాన్ని అర్థం చేసుకొని మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. చాలామంది ఆడవాళ్ళకి ఏదో చేయాలని తపన తాపత్రయం ఉంటుంది, కానీ ఇంట్లో సపోర్ట్ లేక ఆశలన్నీ ఆవిరైపోతాయి. నా విషయానికి వస్తే సపోర్ట్ చెయ్యరని కాదు, కానీ చేసే ఇంట్రెస్ట్ ఉండదండి. మా వారైతే వంట వరకు పర్వాలేదు, కూరగాయలు కట్ చేయటం, అట్లు దోశలు లాంటివి అయితే ఇవి కాల్చి పెట్టడం లాంటివి చేస్తారు. ఇక అత్తయ్య అయితే మా ఇద్దరి పిల్లలతో పాటు తను కూడా ఒకటి. పిల్లలకి చెప్పినట్టే తనకి కూడా చెప్తూ ఉంటేనే చేస్తుంది, లేదంటే లేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, మన పరిస్థితి ఎలా ఉన్నా, ఎన్ని చిక్కుల్లో ఉన్నా సరే మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలండి. మనం కూడా ఎంతో కొంత సంపాదించుకునే సోర్స్ని ఏదో ఒక విధంగా క్రియేట్ చేసుకోవాలి. మనకి కూడా ఏవో ఒక ఖర్చులు ఉంటాయి. ప్రతిసారి మగవారిని అడగలేం కదా. ఒక నెల పోతే క్రిస్మస్ వస్తుంది, సంక్రాంతి వస్తుంది. అలాంటప్పుడు పుట్టింటి వాళ్ళకి కూడా బట్టలు కొనమని అడగలేం కదా. అవనే కాదులేండి, ఫైనాన్షియల్గా మనం స్ట్రాంగ్గా ఉండాలన్నా మొత్తం మగవారి మీదే డిపెండ్ అయి ఉండకూడదు అనుకుంటే కనీసం మనం కుట్టించుకోవాల్సిన బట్టల వరకైనా మనమే సంపాదించుకోవాలి. చాలా వరకు లేడీస్కి టైలరింగ్ వస్తుంది కాబట్టి వచ్చిన వాళ్ళు పర్వాలేదు, రాని వాళ్ళు ఇంట్లోనే ఉండే ఆడవాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది. అలాంటి వారు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వర్క్ నేర్చుకుంటే మంచిది. అది కూడా మీ పరిస్థితిని బట్టి. సంపాదించుకోవడానికి యూట్యూబ్ అయితే బెస్ట్ ఆప్షనేనండి. కాకపోతే ఇందులో చాలా కష్టం ఉంటుందండి. కష్టానికంటే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. మన ఆడవాళ్ళకైతే ఇంట్లో ఫుల్ సపోర్ట్ ఉంటేనే యూట్యూబ్లో సక్సెస్ అవుతాము. లేకపోయినా సక్సెస్ అవ్వాలంటే ఓర్పు సహనం చాలా ఉండాలి. మన ఫాలోవర్స్లో నాలాగే యూట్యూబ్ ఛానల్ ఉన్నవాళ్ళు వీడియోస్లో మ్యూజిక్ ఎలా పెడుతున్నామని అడుగుతున్నారు. యూట్యూబ్ మ్యూజిక్ కోసం క్రోమ్ ఓపెన్ చేసి మన ఛానల్కి లాగిన్ అయ్యి వైటీ స్టూడియోలో లైబ్రరీ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ నుండి మ్యూజిక్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ చాలా మ్యూజిక్స్ ఉంటాయండి. మనకి నచ్చిన మ్యూజిక్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను చెప్పింది మీకు అర్థం కాకపోవచ్చు. యూట్యూబ్ కోసం మీరేమైనా తెలుసుకోవాలనుకుంటే టెక్ ఛానల్స్ని ఫాలో అవ్వండి. వాళ్ళైతే అన్నీ అర్థమయ్యేలా క్లియర్గా చెప్తారు. ఇక ముగ్గులంటే ఇష్టపడేవాళ్ళు చుక్కలెన్నో చెప్పట్లేదని ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఈ ముగ్గు వచ్చేసి 15 చుక్కలు ఒకటి వచ్చే వరకు. మెలికల ముగ్గులు చూడడానికి కష్టంగానే కనిపిస్తాయి, కానీ ట్రై చేస్తే ఇవి పెట్టడం చాలా సింపుల్ అండి. డిజైన్స్ కన్నా చుక్కల ముగ్గులే చాలా అందంగా కనిపిస్తాయి. అందుకని నేను ఎక్కువగా చుక్కల ముగ్గులే పెడతాను. ఆ రోజు స్నాక్స్గా దుంపలు ఉడకబెట్టాను కదండి, ఆ దుంపల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వాటికి బెల్లం పాకం పట్టాను. కరిబెండలం దుంపలు బెల్లం పాకంతో అయితేనే టేస్టీగా ఉంటాయండి, అందుకని పాకం పట్టాను. అవే పిల్లలు మా వారు కలిసి తింటున్నారు. ఈ ముగ్గు నచ్చిన వాళ్ళు క్లియర్గా పెట్టడం చూపిస్తే బాగుండు అనుకుంటారు, కానీ అలా పెడితే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. వీడియో లెంత్ ఎక్కువైందంటే చూడడానికి చిరాకు వచ్చి స్కిప్ చేస్తారు. ఆల్రెడీ ఈ వీడియో కూడా స్కిప్ చేస్తూనే చూడవచ్చు, అందుకనే కంప్లీట్గా చూపించట్లేదండి. ఓకేనండి, ఈ ముగ్గులన్నీ పెట్టుకునేసరికి సాయంత్రం 5 అయిందండి. పెట్టిన ముగ్గులన్నీ ఓసారి చూసేయండి. ఇలా నేను వాకిట్లో ముగ్గులు పెట్టేలాగా నాని పొయ్యి అంటించి స్నానానికి నీళ్లు పెట్టేశాడు. తర్వాత పిల్లలిద్దరికీ తలస్నానాలు చేయించి ఆ రోజు నైట్ మేము ఫంక్షన్కి వెళ్ళామండి. వాకిట్లో ముగ్గులు మాత్రమే పెట్టానండి.
తులసి కోట దగ్గర గుమ్మానికి మెట్లకి ఉదయం తలస్నానం చేసి పెడతాను. నేను వాకిట్లో పెట్టిన ముగ్గులైతే రాత్రి వేళలో వెన్నెల్లో చూడాలండి, అసలు ఎంత అందంగా కనిపిస్తాయో. నేనైతే వాటిని చూసి చాలా మురిసిపోతుంటాను. ఇక ఇవాల్టి వీడియో ఇంతేనండి. ఈ వీడియో అయితే అతి కష్టం మీద చేశానండి, తప్పదు కాబట్టి. రీజన్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మరి సాయంత్రం టైంలో నేను చేసుకున్న పనులు, ముగ్గులు చూశాక ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.